నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571. ఈరోజు ఒక ఉపమానము మనము వాక్యం నుండి ధ్యానించాలి. యేసు చెప్పిన ఉపమానములు మనము ధ్యానిస్తున్నాము. సందేశం పేరు 2 రుణస్థులు, 2 debtors. 2 రుణస్థుల గురించి యేసు ప్రభు ఒక ఉపమానము పరిశుద్ధ గ్రంథంలో మరి చెప్తున్నాడు. ఈ ఉపమానముల ద్వారా దేవుని వాక్యము, దేవుని యొక్క మరి తలంపులు స్పష్టంగా అర్థమవుతుంది. What God desires from you and me, we can understand from studying the parables. మరి ఈ ఉపమానము లూకా సువార్త 7వ అధ్యాయము 40 నుండి 42 వచనాల్లో యేసు ప్రభు 2 రుణస్థుల గురించి ఒక ఉపమానము పరిసయ్యుడైన ఒకరితో చెప్తూ ఉన్నాడు. సాధారణంగా ఉపమానాలు మనం ఇంతవరకు ధ్యానించిన ఉపమానాలన్నీ జనసమూహమును ఉద్దేశించి లేక శిష్యులను ఉద్దేశించి ఉపమానములు చెప్పడం మనం చూసినాం. ఈరోజు ఉపమానం మరి పరిసయ్యునికి చెప్తున్నాడు. ఎందుకంటే పరిసయ్యుని ఇంటిలో భోజనం చేయడానికి యేసు ప్రభు ఆహ్వానింపబడినాడు. లూకా సువార్త 7వ అధ్యాయం 36 వచనాల నుండి మీరు కిందికి చూస్తుంటే భోజనమునకు యేసు ప్రభు పరిసయ్యుని ఇంటికి ఆహ్వానింపబడినాడు. భోజన పంక్తిలో కూర్చుని ఉండగా ఊరిలో ఉన్న ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు పరిసయ్యుని ఇంట్లో ఉన్నాడని ఎరిగి ఆమె బుడిలో అత్తరు తీసుకొని వచ్చి యేసు ప్రభు పాదములకు పూసి కన్నీళ్లతో ఆ పాదాలు తడిపి తల వెంట్రుకలతో పాదములు తుడిచి మానక పాదములను ముద్దు పెట్టుకొని ఆరాధిస్తున్నప్పుడు పరిసయ్యుడు తన హృదయంలో అనుకుంటాడు, అంటే వారే నీతిమంతులు, ఇంకా ఎవరు కూడా నీతిమంతులు కారు అనే ఉద్దేశం గలవారు. ఈ పరిసయ్యుడు అలాంటి వారిలో ఒకడు అనుకుంటున్నాడు, ఈమె పాపాత్మురాలు. ఒకవేళ ఒక వేశ్యాస్త్రీయే ఉండొచ్చు, ఆమె పాపాత్మురాలు అని వాక్యంలో చూస్తున్నాము. మీరు 37వ వచనం చూడండి. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ. ఇంత పాపాత్మురాలు వచ్చి పాదాల మీద, పరిశుద్ధుడైన ప్రభు యొక్క పాదాల మీద పడి అత్తరు పూస్తూ కన్నీళ్లు గారుస్తూ పాదాలు తన తల వెంట్రుకలతో తుడుస్తూ ఇంతగా ఆరాధిస్తుంది, మానక ముద్దు పెట్టుకుంటుంది. ఇంతగా ఆరాధిస్తుంటే ఈ పరిసయ్యుడు అంటే ఎవరైతే యేసు ప్రభువును తన ఇంటికి భోజనానికి ఆహ్వానించినాడో ఆ పరిసయ్యుడు తనలో ఇలాగ అనుకుంటాడు. 39వ వచనం చూడండి. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ యువతయో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనేను. పరిసయ్యుడు ఈ పాపాత్మురాలైన స్త్రీని చూసినప్పుడు లోపల నొచ్చుకుంటున్నాడు అనమాట. ఆమె అక్కడ ఆహ్వానితురాలు కాదు, షీఈస్ నాట్ ఇన్వైటెడ్ ఫర్ దట్ పార్టీ. కానీ ఒక తీరు చూస్తే పరిసయ్యుడు ఆమెను సహించుకున్నాడు. వచ్చినప్పుడు ప్రభు ఆ చోటలు ఉన్నాడని చెప్పి ఆమె ఆ ఇంటికి వచ్చి ఎంతో పాపం, ఎంత పాపం ఉంటే అంత దుఃఖం ఉంటుంది. ఆ పాపం తన హృదయంలో నిండింది. మరి రక్షకుని పాదముల దగ్గర ఆమె కన్నీళ్లు గారుస్తుంది. ఆమెకు ఒక రక్షకుడు కావాలి, ఎందుకంటే ఆమె పాపికి తప్పకుండా ఎవరు కావాలి? రక్షకుడు కావాలి. రోగికి ఎవరు కావాలి? వైద్యుడు కావాలి.
మరి పరిసయ్యుడు ఎందుకు యేసుప్రభుని ఇంటికి ఆహ్వానించినాడు అంటే, యేసుప్రభు అంటే చాలా అద్భుతాలు చేస్తున్నాడు, ఆయన రోగులను బాగు చేస్తున్నాడు, గుడ్డివారిని మూగవారిని చెవిటి వారిని బాగు చేస్తున్నాడు, చనిపోయిన వారిని లేపుతున్నాడు. మరి ఇంతను ఒక గొప్ప మానవుడు, గొప్ప వ్యక్తి కాబట్టి తను నా ఇంటికి నేను ఆహ్వానిస్తే కొద్దిగా నాకు కూడా పేరు ప్రఖ్యాతి వస్తుంది. మరి అందుకొరకే ఆహ్వానించినాడు భోజనానికి కొరకు. మరి ప్రభువు కూడా ఆ ఆహ్వానాన్ని అందుకున్నాడు, వెళ్ళినాడు. భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు ఈ కార్యం జరిగింది. పాపాత్ములారు వచ్చి మరి తన పాదముల మీద పడుతుంది. ఇది పాపాత్మురాలని ఏంటి ప్రభువుకు తెలియదా? ప్రవక్త అన్నప్పుడు అన్ని కార్యాలు దైవజ్ఞానం గలవాడు, దేవుని గూర్చిన విజ్ఞానం, మనుషుల గూర్చిన జ్ఞానం, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఏం జరుగుతుందో అన్ని తెలిసినవాడు ప్రవక్త, దేవునితో దగ్గర బంధం గలవాడు. ప్రవక్త యేసుప్రభు ప్రవక్త కాదు, యేసుప్రభు దేవుడే కదా, దేవునికి స్తోత్రం. పరిసయ్యుడు అనుకుంటున్నాడు ఇతను ఒకవేళ ప్రవక్త అయితే ఇంత పెద్ద పాపాత్మురాలు పాదాలు ముట్టుకుంటే ఎలాగ ముట్టుకొని ఇస్తున్నాడు, ఈమె పాపాత్మురాలని ఇతనికి తెలియదా అని పరిసయ్యుడు బయటికి అనలేదు, కానీ తనలో తాను అనుకున్నాడు, మనసులో అనుకుంటున్నాడు. మనసులో అనుకున్నది యేసు ప్రభుకు వినబడ్డది, దేవునికి స్తోత్రం. మనసులో అనుకున్నది యేసు ప్రభు తెలిసిపోతుంది, ఎందుకంటే యేసు ప్రభు అనంత జ్ఞాని, సర్వజ్ఞాని, మరి సర్వశక్తిమంతుడు, దేవుడు. ఆయన తెలిసిపోయింది మానవుడు తన హృదయంలో ఏమి యోచిస్తున్నాడు. మానవుడు అనుకుంటున్నాడు, ఈ పరిసయుడు అనుకుంటున్నాడు, ఇంత పాపాత్మురాలు వచ్చి ఈ ప్రవక్త పాదాలు ముట్టుకుంటే ఇది పాపాత్మురాలు అయితే ఎలా ముట్టనిస్తున్నాడు అని తనలో అనుకుంటాడు. అప్పుడు యేసు ప్రభు అది గ్రహించి 40వ వచనం, అందుకు యేసు సీమోను నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా, ఎందుకంటే తన మనసులో ఉన్నది యేసు ప్రభు గ్రహించినాడు. యేసు ప్రభు ఎప్పుడు కూడా మన మనసులో ఉండేది గ్రహిస్తాడు. అందుకే యేసు ప్రభుకు మరుగైనది ఏది కూడా ఉండలేదు. మనము హృదయములో కానీ మనసులో కానీ, మనసులో ఉన్న కార్యాలు లేక హృదయంలో ఉన్న నీ ధ్యానం, నీ యోచనలు, నీ తలంపులు, ఇవన్నీ కూడా కనిపెడతాడు యేసు ప్రభు. మరి పరిసయ్యుడు బయటకు ఒక మాట అనలేదు, తనలో తాను అనుకుంటున్నాడు ఏంటి ప్రవక్త, నిజంగా ఇతను ప్రవక్త అయితే ఈ పాపాత్మరాలు పాదాల మీద పడితే ఎలాగ అనుమతిస్తున్నాడు అని తనలో తాను అనుకుంటున్నాడు. ఇది పాపాత్మురాలు కదా, మరి ఎలాగింత దగ్గరగా రాణిస్తున్నాడు అని అనుకుంటున్నాడు. అప్పుడు యేసు ప్రభు ఆ పరిసయ్యుని పేరు సీమోను, సీమోను నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా, అతడు బోధకుడా చెప్పుమనేను. చూడండి యేసు ప్రభువును ఎలా సంబోధిస్తున్నాడు, బోధకుడా. ఇది జస్ట్ టీచర్. అంటే యేసు ప్రభు యొక్క మహాత్మ్యాన్ని పరిసయ్యుడు గుర్తించలేదు, కానీ పాపి అయిన స్త్రీ గుర్తించింది, దేవునికి స్తోత్రం. బోధకుడా నువ్వు చెప్పు అంటున్నాడు. అప్పుడు యేసు ప్రభు 41వ వచనం, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి, వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 70 దేనారములను అచ్చి ఉండిరి. అయితే యేసు ప్రభు అంటున్నాడు అప్పు ఇచ్చు ఒకనికి, అప్పిచ్చేవాడు, వీని పేరే అప్పిచ్చేవాడు అని. అంటే ఎంతమందికి అప్పిచ్చినాడు? ఇద్దరి రుణస్థులకు అప్పిస్తున్నాడు, ఇద్దరికి ఇస్తున్నాడు. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 70 దేనారములు అచ్చి ఉండి. ఒకడు 500 దేనారాలు తీసుకున్నాడు ఈ అప్పు ఇచ్చేవాని దగ్గర. 500 దేనారాలు అంటే అక్కడ ఫుట్ నోట్లో ఉంది, 1 దేనారము ₹0.50, 250 రూపాయలు. 50 దేనారాలు అంటే ఎంత? ₹25. ఒకనికి ఎక్కువగా ఇచ్చినాడు అప్పు, మరి ఒకనికి తక్కువగా ₹25, ఇంకొకనికి 250, అంటే 2 రుణస్థులు. అయితే ప్రభు అంటున్నాడు ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన గనుక వాడు వారిద్దరిని క్షమించాను. ఈ అప్పిచ్చేవాడు చాలా దయగలవాడు, చాలా కనికరం గలవాడు. ఎందుకంటే అప్పిచ్చినాడు, కానీ ఈ రుణస్థులకు ఇద్దరు కూడా తిరిగి చెల్లించే స్తోమత్తు లేదు. 500 ఇచ్చేవాడు ఇవ్వడం లేదు, ఇంకోటి 50 దేనారాలు ఇచ్చేవాడు కూడా ఇవ్వలేదు. మేము ఇవ్వలేం. ఆ అప్పు ఇచ్చేవాడు ఇద్దరిని కూడా ఏం చేసినాడు? క్షమించు. చెప్పండి ఆ మాట.
ఇద్దరిని ఏం చేసినాడు? ఒకరిని ఎంత మట్టుకు క్షమించాడు? 500 దేనారాలు. మరి ఒకరికి 50 దేనారాలు క్షమించినాడు. యేసు ప్రభు ఈ ఉపమానాన్ని పరిసయ్యునికి బోధిస్తున్నాడు. ఎందుకు ఈ ఇద్దరు రుణస్థుల గురించి యేసు ప్రభు పరిసయ్యునికి చెప్తున్నాడు అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి 42వ వచనం, ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. క్వశ్చన్ అడుగుతున్నాడు పరిసయ్యునికి. హీ వాంట్స్ అన్ ఆన్సర్ ఫ్రమ్ ద ఫారిసీ. ఆ పరిసయ్యుని దగ్గర నుండి ఒక ఉత్తరం, ఒక జవాబు రావాలని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. మరి ఇప్పుడు ఇద్దరిలో ఎవరికి ఈ అప్పు ఇచ్చిన వారితో ఎక్కువ ప్రేమ కలుగుతా చెప్పండి. మన సంఘంలో ఒక వ్యక్తి మారు మనసు పోయినాడు. భయంకరమైన అంధకార క్రియల్లో ఉండేవాడు, అంటే చీకటి బ్రతుకు. యేసు ప్రభుని గురించి చెప్పినప్పుడు ఆయన రక్షణ పొందినాడు. కానీ 4 లక్షల రూపాయలు అప్పు ఉండినాడు. అమ్మ నేను రక్షణ పొందినాను, కావాలంటే దేవుని సేవ కూడా చేస్తాను, కానీ ఈ 4 లక్షల రూపాయలు తీర్చడం నా వల్ల అవడం లేదు, మీరు ప్రార్థన చేయండి అని సంఘంలో ప్రార్థన చేసేది ఆయన 4 లక్షలు తీరడానికి. నాకు కూడా అర్థం కాలే, 4 లక్షలు ఎవరన్నా ఇవ్వంటే ఒక 10,000 ఇస్తారేమో, చాలా ఎక్కువగా అడిగితే 20,000 ఇస్తారు, కానీ 4 లక్షలు ఎవరిస్తారు అనుకున్నాను మనసులో. కానీ దేవుడు సర్వశక్తి మంతుడు. ప్రార్థన చేస్తున్నాం, ఐటమ్ పెట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి గృహానికి కూడా వెళ్ళినాను, ఎందుకంటే వారు అన్నారు ఈ అప్పు తీరకుంటే నేను నా భార్య పిల్లలు అందరం కూడా మేము ఏం చేస్తాము, చచ్చిపోతాము, మేము చనిపోతాం, మేము ఇక బ్రతకం. అలాగన్నప్పుడు వారి గృహంలో అడుగుపెట్టి ప్రార్థన కూడా చేసినాం. మరి ఇక్కడ ప్రార్థనలు, దేవుడు ప్రార్థన విన్నాడు. ఆయన 5-6గురికి వచ్చి ఉండిందంట ఈ 4 లక్షలు, కానీ అందరు వచ్చి మాఫ్ చేసినారంట. దేవునికి స్తోత్రం. అంటే ఇది నమ్మలేని నిజం, నమ్మలే. మరి ఎలాగో అసలు మనుషులు 10 రూపాయలు తీసుకున్నా అడుగుతారు, మరి 4 లక్షలు వెళ్ళకపోయింది. ఆయన రుణబాధలన్నీ దేవుడు తొలగించినాడు. ఎలాగూ అంటే మనకు తెలియదా, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో ఎన్నెన్నో అద్భుతాలు జరుగుతుంది. దేవుడు సమస్తం చేయగలడు. అంటే ఇక్కడ ఆర్థిక ఇబ్బందులు కానీ రుణబాధలు ఉంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నాం? 136 వచనంలో ఉంది, ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములను చేస్తాడు. హల్లెలూయా. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములను చేయగలడు. కనుక మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ రుణస్థుల గురించి యేసు ప్రభు ఉపమానము పరిసయ్యునికి చెప్తూ, ఈ ఇద్దరు, ఒకరు 500 మరి ఒకరు 50, ఇద్దరిని క్షమించినాడు అప్పు ఇచ్చేవాడు. ఎవరికి ఎక్కువ ప్రేమ అప్పు ఇచ్చేవాడితో ఉంటుంది అంటే అప్పుడు పరిసయ్య నోటి నుండే ఆ జవాబు వస్తుంది. చూడండి 42, కాబట్టి వీరిలో అతడు ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయింది కనుక అతడు వారిద్దరిని క్షమించాడు. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువ ప్రేమించినో ఆ చెప్పుమని అడిగాను. 43, అందుకు సీమోను, అతడు ఎవనికి ఎక్కువ క్షమించను వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన నువ్వు సరిగా యోచించదు అని అతనితో చెప్పి. యేసు ప్రభు జ్ఞానానికి మితి లేదు కదా, ఎంత చక్కగా అతని హృదయంలో ఉన్న కార్యాన్ని గ్రహించి అతనికి ఉన్న అనుమానాన్ని తేల్చడానికి యేసు ప్రభు చక్కని ఒక ఉపమానం చెప్పి అతనితోనే జవాబు. వీరిలో ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారన్నప్పుడు సీమోన్ అంటున్నాడు, ఎవరు ఎక్కువైతే పడినారో వారే తప్పకుండా ఆ అప్పు ఇచ్చేవాడిని ప్రేమిస్తారు అని ఆ జవాబు చెప్పినప్పుడు యేసుప్రభు అంటున్నాడు, నువ్వు సరిగా యోచించితే, నువ్వు బాగా యోచించి, ఇంతకుముందు యోచన అంతా తప్పు నీది. ఇంతకుముందు నువ్వు యోచించినావు, ఏం యోచించినావు? అసలు ఎందుకు ఈమెను రాణిస్తున్నాడు, ఎందుకు ఈమెను ముట్టుకొనిస్తున్నాడు, ఇతను ప్రవక్త అయితే ఈమె పాపాత్మురాలని ఇతనికి తెలియదా? చూడండి, ఇక్కడ ఈ పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభువును ఎక్కువగా ప్రేమించింది. ఎంత ఎక్కువగా ప్రేమించింది? అప్పుడు ప్రభువు పరిసయ్యునితో చెప్తున్నాడు 44, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో మరి ఇట్లా అంటున్నాడు, ఈ స్త్రీని చూచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్య లేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచాను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ
నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడెనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడును వాడు కొంచెముగా ప్రేమించును. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనేను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారు పాపములు క్షమించున్నాయి ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన ఆ స్త్రీతో అంటున్నాడు, నీ విశ్వాసము నిన్ను రక్షించాను, సమాధానం గలదానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. అంటే ఇక్కడ ఆ స్త్రీ యేసు ప్రభు రక్షకుడని గ్రహించింది. పాప అంధకారంలో మరి ఆమె పాపంలో పడి ఉన్నది. ఆమెకు విడుదల కావాలి. ఆమె యేసును గురించి విన్నది. ఆమె వినడం ద్వారా ఆమెకు విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసం ద్వారా ఆమె క్రియలు చేస్తుంది. ఆమె క్రియలు ఏం చేస్తుందంటే యేసు ప్రభును వచ్చి ఆమె ఆరాధిస్తుంది, పాదముల మీద పడుతుంది. కన్నీళ్లతో పాదములు కడిగిందంటే ఎంతగా కన్నీళ్లు కార్చుండొచ్చు. హౌ మచ్ షీ వెప్ట్ అంటే మారు మనసు ఆమె కలిగింది. దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసునకు దారితీస్తుంది. షీఈస్ రిపెంటింగ్ ఆఫ్ హర్ సిన్స్. ఆమెకు పాపంలో సంతోషం లేదు. పాపాత్మురాలు అంటే మరి ఆమెకు ఎంతమంది పురుషులతో ఆమెకు బంధం ఉన్నదో, ఎంత భయంకరమైన మరి స్త్రీయో మనకు తెలియదు. చూడండి, ఇంత భయంకరమైన హోప్లెస్ కండిషన్. కానీ ఆమెలో ప్రభు పట్ల ఏమున్నది తెలుసా? ప్రేమ. హల్లెలూయా. విస్తారముగా ప్రేమించింది. యేసు ప్రభు అంటున్నాడు, ఈమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి నేను విస్తారంగా ఈమెను క్షమిస్తున్నాను. అంటే నేను మనసులో ధ్యానిస్తూ అనుకున్నాను, ఈమె విస్తారంగా క్షమింపబడినది కాబట్టి ఈమె విస్తారంగా ప్రేమిస్తుంది. హల్లెలూయా. ఈమె విస్తారంగా ప్రేమించింది, ఈమెను క్షమించినానని ప్రభు అంటున్నాడు. కానీ ఈమె విస్తారంగా క్షమింపబడ్డది. ఆమె ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చిందో వెంటనే షీ కుడ్ ఫీల్ ద న్యూ లైఫ్. క్రొత్త జీవితాన్ని ఆమె అనుభవించిందేమో. ఆ పాప భారం అంతా తొలగిపోయిన అనుభూతి కలిగిందేమో. ఆమె అంతగా ఆరాధిస్తుంది, అంతగా ముద్దు పెడుతుంది, కన్నీళ్లు గారుస్తుంది, పాదాలు తడుపుతుంది. తుడవడం కూడా ఆమె తల వెంట్రుకలు ఊడదీసి యేసు ప్రభు యొక్క పాదాలు తుడుస్తుందంట. అత్తరు బుడ్డి పగలగొట్టిందంట. విలువగలది అంటే విస్తారంగా యేసు ప్రభువును ప్రేమిస్తుంది. విస్తారమైన క్షమాపణ పొందుకుంది కాబట్టి విస్తారంగా ప్రభువును ఆమె ప్రేమిస్తుంది. యేసు ప్రభు అంటున్నాడు, ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది, ఈమెను విస్తారంగా నేను క్షమిస్తున్నాను అంటే. కానీ యేసు ప్రభు ఈ పరిసయ్యుని ఇంటికి వచ్చినప్పుడు పరిసయ్యుడు ఏ మర్యాదలు చేయలేదంట. అంటే యేసు ప్రభువుని గురించి అంత పెద్దగా అతను హృదయంలో అంత మర్యాదగా గొప్పగా ఏం అనుకోవడం లేదు. పాపములు క్షమించడానికి అధికారం ఉన్నట్టు కానీ, ఆయన రక్షకుడని కానీ, దేవుడని కానీ, ఆయన ఏదైనా చేయగలడని, ఆయన దగ్గర కృప దొరుకుతుందని, ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుందని అంత అవగాహన లేదు. ఎవరికి పరిసయ్యునికి లేదు. కానీ ఈమె పాపాత్మురాలైన, ఆమె పాపి అయిన స్త్రీకి ఆమెకు తెలుసు, ఈయన రక్షకుడు, దేవుడు. నా పాపములు పోవాలంటే నేను తప్పకుండా ఆయన పాదాల దగ్గరికి రావాలి. నేను కన్నీళ్లు గార్చి నా పాపములు నేను ఒప్పుకున్నప్పుడు నాకు తప్పకుండా ఆయన దగ్గర ఏం దొరుకుతుంది? క్షమాపణ దొరుకుతుంది. ఈమె నా పాదాలు కన్నీళ్లతో ఏం చేసింది? కడిగింది. నువ్వు నూనె నా తలకి ఇవ్వలేదు కానీ ఈమె పాదాలకు ఏం పూసింది? అత్తరు పూసింది. నువ్వు ఒక్క ముద్దు నాకు ఇవ్వలేదు కానీ ఈమె నా పాదాల మీద పడి మానక ఏం చేస్తుంది? ముద్దు పెడుతుంది. ఆరాధన, ముద్దంటే ఆరాధన. అంతగా ప్రభువును ప్రేమిస్తుంది. అంతగా ప్రభు యొక్క శక్తిని, మహిమను ఆమె జీవితంలో అందుకుంది. పాపములు క్షమింపబడినవి. యేసు ప్రభు అంటున్నాడు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో. అని అంతకంటే గుడ్ న్యూస్ ఏముంది ఒక మనిషికి? పాపాలు చేసిన తర్వాత నీ పాపాలన్నీ క్షమింపబడిందంటే ఇక అంతకంటే శుభవార్త ఏముంది? చాలా ఉత్తరాలు ఖైదీలు రాస్తూ ఉంటారు, చాలా ఉత్తరాలు రాస్తూ ఉంటారు. వాళ్ళు
పశ్చాత్తాపడుతున్నారు. చెర్లపల్లి జైలు, అక్కడ దాదాపు 200 పైగా ఖైదీలంతా ఘోర పాపాలు చేసిన వాళ్ళు అందరు కూర్చున్నారు దేవుని వాక్యం వినడానికి. పెద్ద హాల్లో అట్లా ఏర్పాటు చేసినారు మాకు. నేను వాక్యం చెప్తూ ఉన్నప్పుడు నేను గమనిస్తున్నాను, కళ్ళన్నీ చెమ్మగిల్లి కన్నీళ్లు గారుతా ఉన్నాయి కొందరు. ఒక ఆయనతే గట్టిగా ఆత్మలో మోకాళ్ళ మీద ఉండి గట్టిగా హల్లెలూయా స్తోత్రం చెప్తున్నాడు. అంటే వారు దేవుని వాక్యమునకు స్పందిస్తున్నారు. వారి హృదయంలో ఏమైంది? మారు మనసు. అప్పుడు నిఖిల్ ఒక మాట అన్నాడు, మమ్మీ నేను మారు మనసు అంటే నేను ఎక్కడ చూడలే, ఈ ఖైదీలోనే చూస్తున్నాను. ఎందుకంటే భయంకరమైన పాపం, కానీ యేసు ప్రభు ప్రేమను వారిని చాటించగానే వారి హృదయాలంతా నిండిపోయింది. కన్నీళ్లు గార్చి ఒక అతను వచ్చినాడు నా దగ్గర మోకరించి, అంటే అందరి కొరకు నూనె రాచి ప్రార్థన చేసినాను నేను. చూడండి, పాపము వలన వచ్చు జీతము మరణం. మరణమే. ఈ పాపం పోవాలంటే నువ్వు ఎవరి దగ్గరికి రావాలి? యేసు ప్రభు దగ్గర. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది? యేసయ్య పాదాల దగ్గర దొరుకుతుంది. అందుకే అంటున్నాడు, ఓ స్త్రీ నీ పాపములు క్షమింపబడి ఉన్నది, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానివై పొమ్ము. దీవెన ఎంత ఆశీర్వాదం. యేసు ప్రభు అంటాడు, నా యుద్ధకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. ఈరోజు ఈ ఉపమానం, ఇద్దరు రుణస్థులనే ఉపమానం యేసు ప్రభు పరిచయంతో చెప్పినాడు. ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ జీవితంలో పాపం ఉంటే ప్రభు పాదాల దగ్గర కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసి నీ పాపం ఒప్పుకొని, పాపం క్షమింపబడాలంటే 2 కార్యాలు చేయాలి. ఒకటి పాపం ఒప్పుకోవాలి, పాపాన్ని ఏం చేయాలి? నువ్వు విడిచిపెట్టాలి. అతిక్రమంలో ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టాలి. అప్పుడే దేవుని కనికరం ఉంటుంది. ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఎందుకంటే ప్రభువే ఉపమానం చెప్పినాడు, ఎక్కువగా వచ్చి ఉండేవానికి ఎక్కువగా ప్రేమ, ఎక్కువగా క్షమింపబడిన వానికి దేవునితో ఎక్కువ మక్కువ ప్రేమ. కనుక ఈ ఉపమానం ద్వారా మనం నేర్చుకుంటున్నాం, పాప క్షమాపణ యేసు క్రీస్తు ద్వారా మనకు లభిస్తుంది. పరిసైనిక జ్ఞానం లేకుండే భోజనము సిద్ధపరిచి యేసు ప్రభువును ఆహ్వానించినాడు. కానీ యేసు ప్రభు ఎంతటి వాడో పరిసయుడు గ్రహించలేదు. పాపాత్మురాళ్ళు ప్రభు పాదాలు ముట్టుకున్నప్పుడు ఆయనకు హృదయంలో ఆయాసం కలిగింది. హృదయంలో అనుకుంటున్నాడు, ఈమె పాపాత్మురాలైతే, ఇతను ప్రవక్త అయితే ఈ ప్రవక్త పాపాత్మురాలని గుర్తుపట్టడా? అటువంటి యోచనలు గ్రహించిన యేసు ప్రభు ఉపమానం చెప్పి అర్థం చేస్తున్నాడు. నీ పాపములు క్షమింపబడాలంటే నువ్వు ప్రభు దగ్గరికి రావాలి. ఈ స్త్రీ తన పాపములు మరి ఆమె ఒప్పుకొని దాన్ని వదిలిపెడుతుంది. నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నాకు పాదములు కడడానికి నీళ్ళు ఇవ్వలేదు, కానీ మారు మనసుతో, హృదయ మార్పిడితో, కన్నీళ్లతో నా పాదములు ఏం చేసింది? తడిపింది. తల వెంట్రుకలు ఊడదీసి తుడిచింది. అంటే ఒక స్త్రీకి ఎప్పుడు కూడా తల వెంట్రుకలే ఘనత. మరి ఆ తల వెంట్రుకలు అంటే ఆమె అంతగా తగ్గించుకున్నదని అర్థం. తల వెంట్రుకలతో పాదాలు తుడవాలంటే వంగాలి, తప్పకుండా పాదాల మీద పడాలి. తర్వాత మానక ముద్దు పెడుతుందంట, అంటే ప్రభువుని అంతగా ఆరాధిస్తుంది. విలువైన అత్తరు బుడ్డిని పగలగొట్టి అత్తరు పాదములకు పోస్తుంది. ఈమె ఎక్కువగా ప్రేమించింది నన్ను, ఈమె విస్తారంగా నన్ను ప్రేమించింది, కాబట్టి ఈమె విస్తారమైన పాపములను నేనేం చేసినాను? క్షమించిన. హల్లెలూయా చెప్తారు ఒకసారి. విస్తారంగా క్షమింపబడ్డది కాబట్టి ఆమె విస్తారంగా ప్రేమించింది. అలా కూడా మనం గ్రహించవచ్చు. ప్రభు మరి ప్రేమ స్వరూపి, ప్రేమమయుడు. ఈ పాపాత్మురాలైన ఈ స్త్రీ క్షమింపబడ్డది. ఒక అతను అంటున్నాడు, అక్కడ ఖైదీలో ఒకడు అన్నాడు, అమ్మా నేను కడు దుర్మార్గుణ్ణి, నన్ను క్షమిస్తాడా? నేను చాలా భయంకరుణ్ణి, నేను పెద్ద రౌడీ షీటరు, చాలా ఎవ్వరు కూడా ఊహించని నేరాలు నేను చేసినాను, నన్ను క్షమిస్తాడా అన్నప్పుడు నా హృదయం అంతా మరి కదిలిపోయింది. నన్ను ప్రతి
ప్రతి పాపాన్ని యేసు ప్రభు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి నిన్ను ఏం చేస్తుంది? విడిపిస్తుంది. అది ఆయనకు శుభవార్త. అందుకే ఈ వార్త పేరు ఏం వార్త? శుభవార్త. సువార్త అంటే శుభకరమైన వార్త. పాపికి ఇది శుభకరమైన వర్తమానం. ఏ గుడ్ న్యూస్ టు ద సిన్నర్. మరి ఈ శుభవార్త ఏంటంటే, యేసు ప్రభు దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఎన్ని పాపాలు చేసినా కానీ దేవుడు నిన్ను సంపూర్ణంగా క్షమిస్తాడు. ఆయన దగ్గరనే నీకు క్షమాపణ, ఆయన దగ్గరనే నీకు కృప లభిస్తుంది. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఇద్దరు రుణస్థులనే ఉపమానము మేము ధ్యానించినాము. నీవు పాపుల రక్షకుడు అని, నశించిన దాన్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చినావని. ప్రభా, పాపాత్మురాలు ఎన్నెన్నో పాపాలు చేసింది, కానీ విస్తారంగా ప్రభువునందు విశ్వాసం వచ్చింది. విశ్వాసంతో ప్రభు పాదాల దగ్గరకు వచ్చింది. ఆమెను విస్తారంగా ఆమె ప్రేమించింది, విశ్వాసంతో వచ్చింది. అందుకే ప్రభు అంటున్నాడు, నీ విశ్వాసం నిన్ను రక్షించింది. నీకు అసమాధానం తొలగిపోయింది, ఇక మీదట నువ్వు సమాధానం గల నాలువై ఉంటావు. ప్రభువా, ఆమె ఎంతగా నిన్ను ప్రేమించిందో అంతగా నువ్వు ఆమెను క్షమించినావు. ఆమెను ఎంతగా నువ్వు క్షమించినావో అంతగా నిన్ను ప్రేమించింది. అవును ప్రభువా, 500 దేనారాలు అప్పు తీసుకున్నవాడు క్షమింపబడినప్పుడు 50 దేనారాలు తీసుకున్న వానికంటే 500 దేనారాలు క్షమించబడినప్పుడు ఎంతగా అప్పు ఇచ్చేవాన్ని పట్ల తనకి ప్రేమ, గౌరవం ఉంటుందో, అలాగే ఎన్నెన్నో పాపాలు చేసి క్షమింపబడిన మాకు కూడా తండ్రి నీ పట్ల మాకు అంత అధికంగా ప్రేమ నువ్వు కోరుతున్నావు. తండ్రి నీకు స్తోత్రం. మేము నిన్ను అంతగా ప్రేమించాలి. ఎంతగా అంటే నువ్వు ఎంతగా మమ్మల్ని క్షమించినావో అంతగా మేము ప్రేమించాలి. ప్రభువా, విస్తారంగా మా పాపాలను క్షమించినావు. విస్తారంగా నిన్ను ప్రేమించడానికి మాకు సహాయం దయచేయండి. టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న వారితో కూడా మాట్లాడండి నాయన. వాక్యం విత్తబడ్డది, అది 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలభరితం చేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571. దినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే,
దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీ